ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్లత అడవి కాలి బూడిదవ్వనా చూడగలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గట్టు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు స్టార్టింగ్ ఒక బ్యూటిఫుల్ లిరికల్ వీడియో వస్తారు కదా, ఫారెస్ట్లో ఒక మంచి సాంగ్ లిరికల్ వీడియో వస్తారు కదా. సో నా ఫేవరెట్ సాంగ్ అనమాట అది. సో దాన్ని ఎట్లా ఎడిట్ చేసిన అనేది ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్తో ఉంటాయి. వీడియో మధ్యలో రెండింగ్లో ఎక్కడైనా నా ఓన్ వాయిస్ నా 2 times అయితే పాస్వర్డ్ అయితే చెప్తాను. సో దాన్ని ఎంటర్ చేసి మీరైతే హైలైట్ మోషన్ ప్రెసెట్ కావచ్చు, XML కావచ్చు, అండ్ మిగతా ఏమైనా మెటీరియల్స్ ఉంటే అక్కడైతే దొరుకుతాయి. అండ్ దీనికి సంబంధించిన వితౌట్ వాటర్ మార్క్ వీడియో అండ్ ఇమేజెస్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు వెళ్ళి జాయిన్ అయ్యి అండ్ అక్కడికి వెళ్ళి మీరు సేవ్ టు గ్యాలరీ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు ఇట్లాంటి వీడియో ఎడిటింగ్ చేయమని. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎడిటింగ్ మొత్తం వచ్చేసి హైలైట్ మోషన్లో ఉంటుంది అండ్ అందరికీ ఈజీగా ఉంటుంది. అండ్ నోట్ వీడియోలో ఏముండదు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా హైలైట్ మోషన్లో ఉంటుంది. మొత్తం టోటల్ ఎడిటింగ్ హైలైట్ మోషన్లో ఉంటుంది, ఓకేనా గైస్. అండ్ ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయంటే ఏం లేదు గైస్, మీరు PNG వాల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది క్రోమ్లో. అక్కడికి వెళ్ళి మీరు ట్రీస్ అని కొట్టండి. అక్కడ చాలా ట్రీస్ అయితే మీకు కనిపిస్తాయి PNGs. అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అక్కడికి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నా ఏమేమి అనేది మొత్తం మీకైతే చూపిస్తాను. సో ఇదనమాట కొన్ని ఇమేజెస్ ట్రీస్వి ఇవన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ మనం యూజ్ చేసింది ఇదనమాట. అండ్ ఇది ఒక పర్సన్ అని చెప్పాను కదా, పర్సన్ది ఇది ఒక ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఈ వీడియోకి కొంచెం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ విధంగా అయితే చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఈ పర్సన్ది అయితే క్రాప్ చేసుకున్నాను. మీకు అందరూ తెలుసు రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. సో అట్లా ఆ విధంగా రిమూవ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కింద మనకి ల్యాండ్ టైప్లా, దానికోసం అని చెప్పేసి ఈ ఇమేజ్. అండ్ ఈ ట్రీస్ అనమాట, ఓకేనా. సో ఇవన్నమాట నేనైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో వీటితోనే మొత్తం ఎడిటింగ్ ఉంటుంది. అండ్ తర్వాతకి మీరు సింపుల్గా హైలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి, ఓకేనా. హైలైట్ మోషన్ యాప్ మోడిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ దాంట్లోకైతే 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి, ఓకేనా గైస్. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసి ఫిల్ టు స్క్రీన్ అయితే వేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడియో యాడ్ చేయాలి కాబట్టి సో మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి మీరైతే ఆడియోని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే ఆడియోని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆడియో వచ్చేసి మనకి 17 seconds వరకే కావాలి. సో అక్కడికి వెళ్ళి నేను మిగతా పాటను ట్రిమ్ చేస్తున్నాను. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ముందరికి డ్రాగ్ చేసుకుంటున్నాను, ఓకేనా గైస్. సో ఈ విధంగా అయితే మనకైతే అయిపోయింది. తర్వాతకి ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దాన్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా నేనైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం జూమ్ చేసుకుందాం, పర్ఫెక్ట్. సో తర్వాతకి మనం ట్రీస్ అయితే కొన్ని అక్కడక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఒకటైతే పెడతాను, ఒకటి ఇట్లా పెద్ద పెట్టేసి ఇటు పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇంకోటి ట్రీ పెడదాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మనం నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకుందాం. అండ్ ఇదే కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేసుకుందాం. డూప్లికేట్ లేయర్ చేసుకొని దాన్ని ఇంకో ప్లేస్లో పెడదాం. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేద్దాం, అప్పుడు వేరేలా అనిపిస్తుంది అది, ఓకే. అది పెట్టినాం. తర్వాతకి దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాం లేయర్ని. డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి దీన్ని మిడిల్ తెచ్చి పెడదాం అండ్ కొంచెం జూమ్ ఇన్ చేద్దాం, ఓకే. సో ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి కూడా మనం యాడ్ చేసుకుందాం, ఇంకో ఇది, ఓకే. ఇది కొంచెం ఇట్లా ఇలా పెట్టుకుందాం, ఓకే. సో ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకుందాం అండ్ ఇట్లయితే పెట్టేద్దాం, ఓకేనా. మనకి మంచి ఒక అడవి, ఒక వైల్డ్గా మంచిగా అనిపిస్తుంది అడవి టైప్లో. సో అట్లా మనం అయితే ఎడిట్ చేసుకుందాం. తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండ్ ఇవి కొంచెం ఈ కలర్లో రావాలి. మనకి ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుంది, ఈ కలర్లో రావట్లేదు, కొంచెం చూడడానికి బాగాలేదు. సో మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్లా ఎక్స్పోజర్ అండ్ గ్రామా అనిపిస్తుంది. సో ఆ ఎక్స్పోజర్ అండ్ గ్రామాని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోజర్ కొంచెం తగ్గించండి అండ్ గ్రామా కొంచెం పెంచండి, గ్రామా కొంచెం తగ్గించండి.
ఓకే, గామా అండ్ ఎక్స్పోజర్ తగ్గించండి. అప్పుడు మీకు రెండు కొంచెం దగ్గర ఉంటుంది, అవి వైట్గా అయిపోయినాయి, అందుకోసం అని చెప్పేసి ఇది పెట్టుకున్నాం. తర్వాత దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా అన్ని దాంట్లకు కూడా అదే ఎఫెక్ట్ని 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ని మీరు మిగతా వాటికి కూడా ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు అన్ని ఒక రకంగా అనిపిస్తుంది మంచిగా. సో ఇదంతా అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు పర్సన్ ఉంది కదా, ఆ పర్సన్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. కొంచెం జూమ్ అవుట్ చేసి కరెక్ట్ ప్లేస్లో అయితే దాన్ని పెట్టుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనం అయితే పెట్టుకున్నాం అనమాట. ఓకేనా గైస్, సో ఈ విధంగా మొత్తం అన్నిటిని ఇట్లయితే ప్లేస్ చేసి పెట్టుకున్నాం. సో మీరు లాస్ట్కి వచ్చేసి వాటన్నిటిని లాస్ట్ వరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మొత్తం అన్నిటిని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ వచ్చేసి 1242, పాస్వర్డ్ వచ్చేసి 1242. సో ఇట్లా మనం లాస్ట్ వరకు అయితే అన్నీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి లిరిక్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లిరిక్స్ని యాడ్ చేసుకోవడానికి ముందు మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని గ్రూప్గా అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఇట్లా గ్రూప్గా అయితే అన్నిటినీ ఈ పర్సన్ ఇమేజ్ తప్ప అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఆ గ్రూప్ని కింద తీసుకురండి, పర్సన్ ముందుకు వస్తాడు. ఓకే, ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ అయినట్టు ఉంటుంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసి ఆ గ్రూప్ లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బాక్స్ బ్లర్ అని ఉంటుంది. సో బాక్స్ బ్లర్ని సెలెక్ట్ చేసుకొని దాని మొత్తం బ్లర్ మొత్తం తగ్గించండి. ఇప్పుడు మనకు క్లారిటీ అనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీకు బ్లర్ తగ్గితే ఆ విధంగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ విధంగా మనమైతే చేసుకున్నాం. తర్వాతకి ఇప్పుడు వచ్చేసి లిరిక్స్ ఏముంటుంది గైస్, ఏం లేదు. లిరిక్స్ అంటే సేమ్ జస్ట్ మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ అలైన్స్ మిడిల్కి పెట్టుకోండి. తర్వాతకి ఇప్పుడు లిరిక్ ఏముంటుంది, లిరిక్ని అయితే మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సంథింగ్ సో ఈ నల్లమల్ల. ఓకేనా గైస్, ఈ నల్లమల్ల ఇట్లా పెట్టేసాను మామూలుగా ఒకటి. దీని వచ్చేసి మనం వైట్ కలర్ పెట్టుకుందాం. అండ్ ఫంట్ వచ్చేసి ఈ ఫంట్ అనమాట, CF ఉంది కదా, ఫంట్ మీరు యూజ్ చేసుకోండి. సో ఈ ఫంట్ యూజ్ చేసినప్పుడు మనం అన్నీ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ ఫంట్ యూజ్ చేసేటప్పుడు అన్ని క్యాపిటల్ ఉండాలి. స్మాల్ లెటర్ పెడితే అది కనిపించవు, అందుకే క్యాపిటల్ పెడుతున్నాం మళ్ళా. ఓకేనా గైస్, పెట్టేసాం. పెట్టిన తర్వాతకి దాన్ని మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి. అండ్ కొంచెం జూమ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు మనం జూమింగ్ చేసేటప్పుడు అది ఇంకా పెద్దగా అనిపిస్తే గలీజ్ ఉంటుంది, అందుకే కొంచెం చిన్న చేద్దాం దాన్ని. ఓకే, ఈడ పెట్టుకున్నాం. సో దీని ఏం చేస్తారంటే మీరు లాస్ట్ వరకు ఇట్లా అయితే డ్రాగ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు లిరిక్స్ ఇనుకుంటా బీట్ మార్క్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకోండి, ఎక్కడ వరకు లిరిక్ ఎండ్ అవుతున్నాయి, ఇక్కడ వరకు స్టార్ట్ అవుతున్నాయని. నేనైతే మీకైతే ఒక 3 అయితే క్రియేట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో 3 అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, మీరు ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి ఆరో మార్క్ క్లిక్ చేసి మిడిల్కి స్ప్లిట్ వేసుకోండి. అండ్ మిగతా కూడా ఇట్లా స్ప్లిట్ వేసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే స్ప్లిట్ వేసుకుంటారు కదా. సో తర్వాతకి ఇంకో టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఇంకో లిరిక్ ఉంటుంది, మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ అన్ని క్యాపిటల్ ఉండాలి, మీరు టైప్ చేసుకోండి. అన్ని క్యాపిటల్ ఉండవు కాబట్టి మీరు కంపల్సరీగా టైప్ చేసుకోవాలి. ఓకే, నేను ఇంకోటి కూడా టైప్ చేసుకున్నాను. అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ 3 పెట్టుకోవాల్సి ఉంటుంది, 3 టెక్స్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తే అర్థమైపోతుంది. అండ్ మీరు 3 టెక్స్ట్ ఫస్ట్ లేయర్ని లాస్ట్ వరకు ఇంక్రీజ్ చేయండి, ఆ 3rd లేయర్ వరకు. అండ్ సెకండ్ కూడా సేమ్ ఆ విధంగానే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పెట్టుకుందాం. ఓకే, సో తర్వాతకి నెక్స్ట్ దానికి వచ్చేసి మీరు జూమ్ అండ్ మూవ్లోకి వెళ్ళి దాని కిందికి పెట్టుకోండి ఇట్లా. అండ్ లాస్ట్ దాన్ని కూడా వచ్చేసి దాన్ని ఇంకా కిందికి ఇట్లా పెట్టుకోండి. ఓకే, మీరు ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇది వచ్చేసి మిడిల్కి, ఇది కూడా సేమ్ మిడిల్కి స్ప్లిట్ తీసుకొని 3, ఎందుకంటే 3 లిరిక్లు అయితే కరెక్ట్ ఒక ఫామ్లో వస్తున్నాయి, అన్నీ ఒక దాంట్లో వస్తున్నాయి అని చెప్పేసి ఆ 3 పెట్టుకోవడం జరిగింది. అండ్ 3 ఇవతల 3 కూడా సేమ్ ఆ విధంగానే లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకుంటున్నాం. అండ్ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మిగతా టెక్స్ట్ని అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వేరే దగ్గర పెడదాము. అండ్ ఇక్కడ తీసుకొద్దాం ఇది. ఓకే, ఇక్కడ తీసుకొచ్చినాం. అండ్ సెకండ్ దాన్ని కూడా కిందికి తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి థర్డ్ది కూడా ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు 3 ఇట్లా అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం చూడడానికి సినిమాటిక్ లెవెల్లో మంచిగా నీట్గా అనిపించడానికి నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనమైతే ఎడిట్ చేసుకున్నాం. సో దీనిలోకి వచ్చేసి పెద్ద ఏం ఎఫెక్ట్ టెక్స్ట్ యానిమేషన్స్ అయితే యూజ్ చేస్తలేం, జస్ట్ సింపుల్ మీరు ఎఫెక్ట్ పైన లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి బ్లర్లా మీకు గ్యాష్ అండ్ బ్లర్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ముందుకు వచ్చేసి మొత్తం తగ్గించండి. అండ్ లాస్ట్ కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్కి వచ్చేసి కొంచెం పెంచండి. ఓకే, ఈ విధంగా జస్ట్ సింపుల్ అనమాట. సో దీన్ని మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మిగతా వాటికి కూడా సేమ్ అదే యాడ్ చేయండి. కొంచెం చూడడానికి సినిమాటిక్ లుక్ అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇదనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా గైస్? సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి మీరేం చేస్తారంటే ఈ గ్రూప్ లేయర్ని పైకి తీసుకురండి అండ్ ఈ పిక్చర్ లేయర్ని కూడా పైకి తీసుకురండి. అప్పుడు అవతలకి ఇమేజెస్ ఉన్నాయి కదా పిఎన్జీస్, అవతలకి టెక్స్ట్ వెళ్ళిపోతుంది. పిఎన్జీస్ అవతలకి టెక్స్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అన్ని లిరిక్స్ని అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, అన్ని లిరిక్స్ని అయితే ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ అయితే ఎడిట్ చేసుకోండి. ఆల్రెడీ నేను మీకు ప్రెసెట్ ఇస్తాను కాబట్టి మీరు పెద్దగా చేయాల్సి వస్తలేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా ఎడిట్ చేసిన అనేది. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లేయర్ ఇది కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. వాటన్నిటిని ఒక గ్రూప్ అయితే కన్వర్ట్ చేసుకోండి. సో తర్వాతకి మనకి బ్లర్ అయింది కదా, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇందాక చెప్పాను కదా, లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ బాక్స్ బ్లర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం దాన్ని తగ్గించండి, మొత్తం ఒక 0 పెట్టండి. అప్పుడు కొంచెం మీకు నీట్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం జూమ్ అవుట్ అండ్ మూవ్ అవన్నిటిని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సో మీరు ఆ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి జూమింగ్లా మీరు కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి అండ్ తర్వాత ముందుకు వచ్చేసి ఇట్లా జూమింగ్ చేయండి. ఓకే, జూమింగ్ చేసి కొంచెం ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం జూమింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం జూమ్ అవుట్. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ అయితే జూమ్ అవుట్, మీకు లిరిక్ ఎక్కడెక్కడ వరకు వస్తుంది, ఎక్కడెక్కడ వరకు జూమ్ అవుట్ అవుతుంది, అట్లా మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. తర్వాతకి మీరు జూమింగ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మూవ్ అని ఉంది కదా, మూవ్ పైన క్లిక్ చేయండి. మూవ్ కొంచెం ముందరకు వచ్చేసి ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంది, అక్కడ పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, మళ్ళీ ముందరకు రండి అండ్ తర్వాతకి దాన్ని ఇక్కడ పెట్టుకోండి. తర్వాతకి కొంచెం కిందికి ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా తర్వాతకి మళ్ళీ లాస్ట్కి ఇక్కడ వెళ్తుంది అండ్ ఇక్కడ. ఒకవేళ మీకు అక్కడ రాకపోతే మీరు డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇట్లా ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే మీరు ఎడిట్ చేసుకోండి. తర్వాతకి మీరు ఏం చేస్తారంటే అంతా కీ ఫ్రేమ్స్ ఇచ్చిన తర్వాతకి 2 కీ ఫ్రేమ్ మధ్యలో మీరు గ్రాఫ్ పైన క్లిక్ చేసి 4th గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. 2 కీ ఫ్రేమ్ మధ్యలో 4th గ్రాఫ్ని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఇది కూడా జూమ్లో కూడా సేమ్ ఆ విధంగానే గ్రాఫ్ పైన క్లిక్ చేసి 4th గ్రాఫ్ అని క్లిక్ చేసి 4th ఇట్లా 2 కీ ఫ్రేమ్ మధ్యలో. అప్పుడు మీకు కరెక్ట్ జూమింగ్ ఇట్లా జప్ అని మంచిగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకి మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరైతే ఆ వీడియోని అయితే హై రెజల్యూషన్ పెట్టి ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో ఇదన్నమాట గైస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి గైస్, ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. ఎందుకంటే లైక్స్ వస్తే యూట్యూబ్ వాడు మన వీడియోస్ని అందరికీ ఇట్లా కనిపించే విధంగా వేస్తాడు హోమ్ పేజ్లో. సో అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ లైక్ వేయండి. మీకు కంపల్సరీ వీడియో నచ్చే ఉంటుంది, ఎందుకంటే సూపర్ ఉంది, ఆసమ్ ఉంది కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ వేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.